వివరాలు చూద్దాం. సృష్టి సెంటర్ అక్రమాల కేసులో డాక్టర్ నమ్రత కన్ఫర్మేషన్ రిపోర్ట్ లో కీలక అంశాలను పోలీసులు పొందుపరిచారు. డాక్టర్ నమ్రత తన నేరాన్ని అంగీకరించినట్లు రిపోర్ట్ లో ఉంది. ఇక సరోగసీ పేరుతో ఒక్కో జంట నుంచి 20 నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు డాక్టర్ నమ్రత ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సృష్టి సెంటర్ అక్రమాల కేసులో డాక్టర్ నమ్రత కన్ఫెషన్ రిపోర్ట్ లో కీలక అంశాలను పోలీసులు పొందుపరిచారు. డాక్టర్ నమ్రత తన నేరాన్ని అంగీకరించినట్లు రిపోర్ట్ లో ఉంది. ఇక సరోగసీ పేరుతో ఒక్కో జంట నుంచి 20 నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు డాక్టర్ నమ్రత ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. సృష్టి సెంటర్ డాక్టర్ నమ్రత కన్ఫెషన్ రిపోర్ట్ లో కీలక అంశాలు ఉన్నాయి. నేరాన్ని అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, సృష్టి హాస్పిటల్ కన్ఫర్మేషన్ రిపోర్ట్ అయితే ఏబిఎన్ చేతికి చిక్కిందని చెప్పుకోవచ్చు. మొదట్లో ఈ సృష్టి హాస్పిటల్ వ్యవహారం సంబంధించి నమ్రతను అదుపులోకి తీసుకున్నారు. అలాగే రిమాండ్ కూడా తరలించి ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించగా మొదట్లో ఆ సమాచారాన్ని ఇచ్చేందుకంతా కూడా విముఖత చూపించారు. అయితే పోలీసులు తీవ్రంగా ఆమె నుంచి తీవ్రమైన సమాచారాన్ని కూడా ఆమె వద్ద నుంచి అయితే రాబట్టిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఆమె ఎక్కడెక్కడ ఎన్నిసార్లు ఈ హాస్పిటల్ కి సంబంధించి వ్యవహారానికి ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేసిందని కూడా పోలీసులు ఎదుట స్టేట్మెంట్ రూపంలో ఇచ్చినట్లుగా కూడా తెలిసింది. మొదటిసారిగా 1998లో విజయవాడలో ఫెర్టిలిటీ సెంటర్ ని స్థాపించినట్లుగా కూడా నమ్రత అయితే ఒప్పుకుంది. అలాగే 2007 సంవత్సరంలో సికింద్రాబాద్ లో ఇదే ఫెర్టిలిటీ సెంటర్ కు సంబంధించి 2వ బ్రాంచ్ ని కూడా ప్రారంభించినట్లు అందులో అయితే ఆమె పేర్కొంది. వాటితో పాటుగా ఇలా అంటే ఎవరైతే సంతానం లేకుండా ఉంటారో వాళ్ళని టార్గెట్ గా చేసుకుంటూ సరోగసీ విధానం ద్వారా పిల్లల్ని కల్పిస్తామంటూ వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు నమ్రత అయితే ఒప్పుకున్నట్లుగా కూడా తెలిసింది. సుమారుగా ఒక్కొక్క జంట నుంచి 20 నుండి 30 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే పిల్లలు పూర్తిగా సరోగసీ విధానం ద్వారా కావచ్చు, లేదంటే IVF విధానం ద్వారా పిల్లల్ని పుట్టిస్తామంటూ నమ్మించి వాళ్ళకి పిల్లలు సరోగసీ విధానం ద్వారా కాకుండా ప్రత్యేకంగా ఎవరైతే ఉంటారో డబ్బులు ఆశ చూపించి నిరుపేదలకు వాళ్ళకి డబ్బులు ఆశలు చూపించి పిల్లల్ని అమ్మాలంటూ కూడా డిమాండ్ చేసింది. దానికి గాను ప్రతిఫలంగా ఆ నిరుపేద గర్భవతి మహిళలకు కొంత మొత్తంలో డబ్బులు చెల్లించి ఆ అనాథ పిల్లలను కూడా వీళ్ళకి ఎవరైతే సంతానం లేని మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా అమ్ముతున్నట్లుగా కూడా ఈ రిపోర్ట్లు అయితే పేర్కొన్నట్లుగా తెలిసింది. వీటితో పాటు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి 2000 గతంలో కూడా సృష్టి హాస్పిటల్ వ్యవహారం వెలుగులోకి రాకముందు నమ్రతపై పూర్తిగా కేసులు కూడా నమోదయ్యాయి. ఆ కేసులో ఆమె అరెస్ట్ అయ్యి బెయిల్ పై వచ్చి తిరిగి మళ్ళా ఇదే దండాన్ని కూడా కొనసాగించినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. సికింద్రాబాద్ సెంటర్ లో సూపర్వైజర్ కమ్ ఫార్మిస్ట్ గా కృష్ణ, అలాగే రిసెప్షనిస్ట్ గా పద్మ, టెలికాలర్స్ గా అర్చన మేరీ, అలాగే నర్స్ సురేఖ, ఇలా వీటితో పాటుగా వైజాగ్ సెంటర్ లో మేనేజర్ గా కళ్యాణి, అలాగే ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రమ్య, వీటితో పాటు ముఖ్యంగా ప్రధానంగా ఈ స్కామ్ లో విజయవాడలో డాక్టర్ మాధులతో పాటు డాక్టర్ కిషోర్ బాబు, కరుణ ఇలా కీలకంగా కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఈ ఎంటైర్ స్కామ్ లో డాక్టర్లతో పాటు ఈ సృష్టి హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది అంతా కూడా పక్కాగా ఈ సృష్టి వ్యవహారం నడుస్తున్నట్లుగా కూడా తెలిసింది. అయితే ఇలా మొత్తం ఎవరైతే బాధితులు ఉంటారో సంతానం లేని మహిళలు అలాగే జంటలు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్ని ఈమె వివిధ బ్యాంక్ అకౌంట్ లోకి బదిలీ చేసినట్లుగా కూడా తెలిసింది. రీసెంట్ గానే ఈడీ అధికారులు కూడా దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇవ్వాలంటూ కూడా అటు గోపాలపురం పోలీసులను కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే భారీ పెద్ద మొత్తంలో ఈ డబ్బులన్నీ కూడా షెల్ కంపెనీలకు మళ్లించినట్లుగా కూడా తెలుస్తుంది. వీటితో పాటు ఇప్పటికే సరోగసీ కేసీట్లను కూడా భద్రంగా తన వద్దనే భద్రపరిచానంటూ కూడా కన్ఫర్మేషన్ రిపోర్ట్ లో నమ్రత పేర్కొన్నట్లుగా సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ మణికంఠ.